స్నాజీ సర్జన్ నుండి శస్త్రచికిత్స యొక్క మరొక ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం మన శస్త్రచికిత్స ప్రాక్టీస్కు చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అది రొమ్ము యొక్క శారీరక నిర్మాణం, ముఖ్యంగా మన సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అవును, ఇది చాలా ప్రాథమికమైనది, అదే సమయంలో సంక్లిష్టమైనది కూడా. సరే, మొదటగా దాని లొకేషన్ అంటే స్థానం, ఇంకా ఎంతవరకు విస్తరించి ఉంటుంది అనే విషయాలు చూద్దామా? తప్పకుండా. వయోజన స్త్రీలలో చూస్తే గనక ఈ రొమ్ము పెక్టోరల్ రీజన్లో ఉంటుంది కదా. అవును. మామూలుగా 2వ పక్కటెముక నుండి 6వ పక్కటెముక వరకు. అవునండి, లేదా కొన్నిసార్లు ఇంకా కిందకి ఇన్ఫ్రామామరీ క్రీజ్ వరకు ఉండొచ్చు. సరిగ్గా అడ్డంగా చూస్తే స్టర్నం పక్క నుండి అంటే మధ్యస్థంగా, స్టర్నం లాటరల్ బార్డర్ నుంచి యాక్సిలరీ లైన్ వరకు, యాంటీరియర్ లేదా మిడ్ యాక్సిలరీ లైన్ వరకు అన్నమాట. కరెక్టే. కానీ ఇదే మగవాళ్లలో చూస్తే చాలా తేడా ఉంటుంది. అవును, అది చాలా తక్కువగా ఉంటుంది కదా. అంటే దాదాపు నామమాత్రమే చెప్పాలి, ఒక 2 సెంటీమీటర్ల వ్యాసం అంతే. ఓ, అది కూడా ఆరియోలా కిందకే పరిమితమై ఉంటుంది. మనం క్లినిక్లో తరచుగా చూసే ఆ యాక్సిలరీ టెయిల్ గురించి కూడా చెప్పాలి. స్పెన్స్ టెయిల్ అంటాం కదా. అవును, అది ముఖ్యం. కొందరిలో అది బాగా ప్రస్ఫుటంగా ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ ముందు టైంలో లేదా పాలిచ్చేటప్పుడు బాగా తెలుస్తోంది. దాన్ని కొన్నిసార్లు పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. అంటే లింఫ్ నోడ్ అనుకోవడం లేదా చిన్న గడ్డ, లైపోమా లాంటివి. అవును, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో గుర్తుంచుకోవాలి. సరే, ఇక అసలు రొమ్ము కణజాలం అంటే పారెన్కైమా గురించి కొంచెం వివరంగా. పారెన్కైమా అంటే ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి డక్టోలాబ్యులర్ సిస్టమ్, రెండోది సపోర్టింగ్ టిష్యూ. డక్టోలాబ్యులర్ సిస్టంలో అందులో మళ్ళీ టర్మినల్ డక్టల్ లబ్యులర్ యూనిట్ అంటే టీడీఎల్యూ చాలా కీలకం. టీడీఎల్యూ ఏంటంటే ఇది టర్మినల్ డక్ట్యూల్ మరియు దాని లోబ్యూల్తో కలిపి ఉంటుంది. ఇదే అసలు ఫంక్షనల్ యూనిట్ అన్నమాట. అంటే హార్మోన్ ప్రభావం దీనిపైన ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్ వీటన్నిటికీ ఇది బాగా రెస్పాండ్ అవుతుంది. నిజమే, చాలా రొమ్ము వ్యాధులు, క్యాన్సర్లు కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి కదా. మెజారిటీ అక్కడి నుండే. అందుకే దీని డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు తెలియాలి. ఎక్కడ ఎక్కువగా ఉంటుంది కణజాలం? సుమారుగా ఒక 50% అప్పర్ ఔటర్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, 50%. ఇంకో 20% సెంట్రల్ ఏరియాలో, అంటే ఆరియోలా వెనుక. అందుకే పరీక్ష చేసేటప్పుడు, బయాప్సీ తీసేటప్పుడు ఆ ఏరియాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సరిగ్గా. ఇక పాలను తీసుకువెళ్లే నాళాలు, లాక్టిఫెరస్ డక్ట్స్. అవి ఎన్ని ఉంటాయి మామూలుగా? సుమారుగా 5 నుంచి 9 ప్రధాన నాళాలు నిప్పుల్ దగ్గర ఓపెన్ అవుతాయి. ఒక్కో నాళికలోకి చాలా లోబ్యూల్స్ వస్తాయా? అవును, ఒక్కో మేజర్ డక్ట్ కింద దాదాపు 10 నుంచి 100 లోబ్యూల్స్ డ్రైన్ అవుతాయి. ఆ నాళాల గోడల్లో కూడా ఏదో ప్రత్యేకత ఉంటుంది కదా. మయో ఎపిథీలియల్ కణాలుంటాయి. అవి కాంట్రాక్ట్ అయినప్పుడు పాలు బయటకొస్తాయి. సరే, ఈ గ్లాండ్యులర్ టిష్యూ కాకుండా సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏముంటాయి? సపోర్టింగ్ టిష్యూలో ముఖ్యంగా ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అంటే కూపర్స్ లిగమెంట్స్. అవును, కూపర్స్ సస్పెన్సరీ లిగమెంట్స్. ఇవి చాలా ముఖ్యం. వాటి ఫంక్షన్ ఏంటి? ఇవి స్కిన్ డర్మిస్ను కింద ఉండే పెక్టోరల్ ఫాసియాతో కలుపుతాయి. రొమ్ముకు షేప్, సపోర్ట్ ఇస్తాయన్నమాట. ఓకే. వీటితో పాటు అడిపోస్ టిష్యూ అంటే కొవ్వు కణజాలం, రక్తనాళాలు, నరాలు, లింఫాటిక్స్ అన్నీ ఉంటాయి. ఇక ఆరియోలా నిప్పుల్ స్ట్రక్చర్ గురించి కొంచెం చెప్పండి. వాటిలో ఏమైనా స్పెషాలిటీ ఉందా? అరియోలాలో మజిల్ ఫైబర్స్ ఉంటాయి. కండరాలా? అవును, స్మూత్ మజిల్. వృత్తాకారంగా ఉండేవి సాపేస్ మజిల్. ఇవి కాంట్రాక్ట్ అయితే నిప్పుల్ ఎరెక్ట్ అవుతుంది. ఓ, అలాగా? అలాగే నిలువుగా ఉండేవి మేర్హోల్స్ మజిల్. ఇవి నిప్పుల్ని రిట్రాక్ట్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్. అక్కడ గ్లాండ్స్ కూడా ఉంటాయా? స్వెట్ గ్లాండ్స్, సిబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో ఈ సిబేషియస్ గ్లాండ్స్ కొంచెం పెద్దవి అవుతాయి. మాంట్గోమరీస్ ట్యూగర్కిల్స్ అంటామే అవే. అవి లూబ్రికేషన్కి, బహుశా బేబీకి స్మెల్ గైడెన్స్కి హెల్ప్ చేస్తాయని అనుకుంటారు. ఇక మనం సర్జరీలో అత్యంత కీలకమైన అంశానికి వద్దాం, లింఫాటిక్ డ్రైనేజ్. అవును, ఇది తెలియకుండా రొమ్ము క్యాన్సర్ సర్జరీ చేయడం కష్టం. ఎందుకంటే స్టేజింగ్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఖచ్చితంగా. రొమ్ము నుంచి వచ్చే లింఫ్ ఫ్లూయిడ్లో దాదాపు 85% యాక్సిలరీ లింఫ్ నోడ్స్కే వెళ్తుంది. 85%? చాలా ఎక్కువ. అవును. ఈ యాక్సిలరీ నోడ్స్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. ఏమేమి గ్రూప్స్? లాటరల్ గ్రూప్, యాంటీరియర్ లేదా పెక్టోరల్ గ్రూప్. సెంటినల్ నోడ్ ఎక్కువగా ఇక్కడే దొరుకుతుంది కదా, యాంటీరియర్ గ్రూప్లో. అవును, చాలామంది పేషెంట్స్లో సెంటినల్ నోడ్ ఈ పెక్టోరల్ గ్రూప్లోనే ఉంటుంది. తర్వాత పోస్టీరియర్, సెంట్రల్ గ్రూప్స్. ఇంకేమనున్నాయా? ఇంటర్పెక్టోరల్ నోడ్స్, వీట్నే రాటోస్ నోడ్స్ అంటాం. పెక్టోరాలిస్ మేజర్, మైనర్ మధ్య ఉంటాయి. ఓకే. చివరిగా ఎపికల్ నోడ్స్.
ఇవి అన్నిటికన్నా పైనుంటాయి. ఈ ఎపికల్ నోడ్స్ ప్రాముఖ్యత ఏంటి? మిగతా అన్ని యాక్సిలరీ గ్రూప్స్ నుంచి వచ్చే లింఫ్ చివరికి ఈ ఎపికల్ నోడ్స్ ద్వారానే వెళ్తుంది. అక్కడ్నుంచి ఎక్కడికి? అక్కడ్నుంచి సూప్రాక్లావిక్యులర్ నోడ్స్తో కలిసి సబ్క్లేవియన్ లింఫాటిక్ ట్రంక్లోకి డ్రైన్ అవుతుంది. ఇది కాకుండా వేరే డ్రైనేజ్ పాత్వేస్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ముఖ్యంగా రొమ్ము మధ్య భాగం నుంచి, అంటే మీడియల్ క్వాడ్రంట్స్ నుంచి. లింఫ్ ప్రధానంగా ఇంటర్నల్ మామరీ నోడ్స్కు వెళ్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సర్జికల్ డిసెక్షన్ కోసం మనం ఈ యాక్సిలరీ నోడ్స్ను లెవెల్స్గా విభజిస్తాం కదా? అవును. పెక్టోరాలిస్ మైనర్ మజిల్ని బేస్గా తీసుకుని 3 లెవెల్స్గా చెప్తాం. అవేంటి? లెవెల్ 1 అంటే పెక్టోరాలిస్ మైనర్కి లాటరల్గా లేదా కింద ఉండే నోడ్స్. ఓకే. లెవెల్ 2 అంటే మజిల్కి వెనుక, అంటే డీప్గా ఉండేవి. రాటర్స్ నోడ్స్ కూడా ఈ లెవెల్లోనే వస్తాయి. ఇక లెవెల్ 3? లెవెల్ 3 అంటే మజిల్కి మీడియల్గా లేదా సుపీరియర్గా ఉండే ఎపికల్ నోడ్స్ అన్నమాట. యాక్సిలరీ క్లియరెన్స్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ అనేవి గైడ్గా ఉపయోగపడతాయి. అవును. ఎంతవరకు డిసెక్షన్ చెయ్యాలో నిర్ణయించడానికి ఈ లెవెల్స్ చాలా ముఖ్యం. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.